డాడీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఏ డేట్లో చేస్తే మంచిది? మంచి డేటు చెడ్డ డేటు అనేది ఏమి ఉండదు. అనుభవంతో చెప్తున్నా. చాలామంది ఇట్లే అడుగుతారు, అన్న సాటర్డే పెట్టాలా, సండే పెట్టాలా, హాలిడేస్లలో పెట్టాలా, సెకండ్ సాటర్డే సండే కలిపి పెట్టాలా, మండే రోజు పెడితే వస్తారా, ఇప్పుడు చలికాలం కదా, ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు 10th పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి, ఫిబ్రవరి మార్చిలో ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇట్లా 100 ముచ్చట్లు చెప్తారు. సాతగానోళ్ళు కారణాలు ఎత్తుకుతారు, చేతనైనోళ్ళు మార్గాలు దారులు వెతుకుతారు. కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడిగా చెప్తున్నాను, మీరు పరిస్థితులు, వాతావరణము, అనుకూలత, సౌకర్యము ఇవన్నిటికన్నా విషయం ప్రధానంగా పెట్టుకొని ఏ తేదీన పెట్టినా ఆసక్తి ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, బాధ్యత ఫీల్ అయిన వాళ్ళు వస్తారు. అంతేగాని ఇక ఇప్పుడు వద్దు, రేపు ఇవాళ అన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయన్న, పెళ్ళిళ్ళు లేకపోతే వేల మంది పరిగెత్తుకుంటూ వస్తారా అన్న. 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇక మన సంఘ సభ్యులు, నాయకులు, పిల్లలందరూ 10th క్లాసెస్ చదువుతారా? ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ ఇంటర్ ఎగ్జామ్స్ కోసం విడిపోయి ఇన్విజిలేటర్ ఎత్తాండా అన్న. ఆదివారమే పెట్టండి. ఇవి మొత్తం ఎంతమంది మనోళ్ళు ఉద్యోగస్తులు ఆదివారం రోజు పోయి పాల్గొంటారు. మనం ఒక కార్యక్రమం చేద్దాం అనగానే అబ్బో ఆదివారమే పెట్టండి అంటారు. అంటే అవసరం ఉన్నట్టు వీళ్ళు లీవ్ పెట్టుకొని పోతలేరా వేరే పనులకు? నెలకో 2 నెలలకో ఒక్క పూట లీవ్ పెట్టుకొని వస్తే ఏమవుతుంది? ఏం కాదు, అవన్నీ దొంగ కారణాలు. ఓకేనా? పోనీ అందరికి అనుకూలమైన డేట్లు చెప్తాం, ఆ రోజు రండి అంటే ఉరుకొస్తారా వీళ్ళు? అట్లేం రాదు. పోనీ ఏడాది ముందే చెప్తే ఇంకా ఒక ఏడాది ముందు చెప్పారు అని చెప్పి ఆ రోజు సెలవులు పెట్టుకుని వస్తారా? వచ్చేటోళ్ళు వస్తారు, రావడం వీలు కాని వాళ్ళు ఏదో ఒక కారణం చెప్తారు. కాబట్టి వచ్చేటోళ్ళను కలుపుకుంటూ ముందుకు సాగాలి. ఓకేనా? ఎప్పుడు ఎవరికో ఒకరికి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు ఎవరికో ఒకరికి పనులు ఉంటాయి, ఎప్పుడు ఎవరికి వాళ్ళకే సొంతంగా జీవితాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని బతిలాడొద్దు, బలవంత పెట్టొద్దు. ఆ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించాలి. అవసరం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఆడికి వచ్చేలాగా సమాచారం మాత్రం చేరవేయాలి. ఓకేనా? జై ఇన్సాన్.